Hi, this is Srinivas. Welcome to our channel A Learning Room. Okay. Hello viewers. ఈ రోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈరోజు. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి 3 రకాల సాఫ్ట్వేర్లు ఉంటాయని, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దేని కిందకు వస్తుంది? సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకు వస్తుంది. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, అసలు దేనికి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇంతకుముందు చెప్పేటట్టు ఒక కంప్యూటర్ తోటి మనం పని చేయాలి అంటే, కంప్యూటర్ని మనం పని చేయాలన్నా లేదంటే కంప్యూటర్ తోటి మనం పని చేయాలన్నా దానికి ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ అనేది పనిచేయదు. ఓకే. అయితే అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో మనకి నిర్వచనం తెలుసుకుందాం. రైట్, డెఫినేషన్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే షార్ట్ ఫామ్లో ఓఎస్ అని రాస్తున్నాను. ఓకే. అండ్ ఓఎస్ is a set of programs which manages and controls. An operating system is a set of programs which manages and controls the resources that are available in the computer. ఓకే. దీన్ని ఇంకొక రకంగా చెప్పుకోవాలనుకుంటే, ఆర్ ఇట్ ఈజ్ an interface between the user and the computer. సో అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అయితే మనం ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. కొన్ని సూచనల యొక్క లేదంటే కమాండ్ల యొక్క సమూహాన్ని ప్రోగ్రామ్ అంటామని తెలుసుకున్నాం. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే. విచ్ మేనేజెస్ అండ్ కంట్రోల్స్. అది మేనేజ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. వేటిని? కంట్రోల్స్ ద రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కంప్యూటర్. అయితే ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో కంప్యూటర్లో దాన్ని మేనేజ్ మరియు కంట్రోల్ చేసేదే ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే ఇంకా ఇట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద కంప్యూటర్. అంటే కంప్యూటర్కి యూజర్కి అంటే మనము ఆపరేటర్కి మధ్య ఇంటర్ఫేస్ లాగా ఒక అనుసంధానకర్తగా పనిచేస్తుంది. ఓకే. సో కాబట్టి ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెఫినేషన్. అయితే ఇక్కడ రిసోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ రిసోర్సెస్ అంటే ఇది ఏం మేనేజ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అంటే రిసోర్సెస్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పాము. అయితే ఇక్కడ రిసోర్సెస్ అంటే ఏదైనా ఒక డివైస్, ఎనీ డివైస్ which is connected to the computer. వీటిని ఏమంటారు? రిసోర్సెస్ అంటారు. ఓకే. ఎనీ డివైస్ which is connected to the కంప్యూటర్, దీన్ని ఏమంటాము? రిసోర్స్ అంటాం. అయితే ఏదో ఒక డివైస్ అంటే ఎనీ డివైస్ అంటే ఇప్పుడు సపోజు అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి ర్యామ్ కానీ హార్డ్ డిస్క్ తర్వాత డివిడి రైటర్, ఇలా ఏదున్నా సరే వీటన్నిటి దేని కిందకు వస్తుంది అని చెప్పాను? రిసోర్సెస్ కిందకు వస్తాయి అన్నమాట. ఇలా అంతేకాకుండా మనం ఒక ప్రింటర్ని కనెక్ట్ చేసామనుకోండి కంప్యూటర్కి, ఇది కూడా రిసోర్సెస్ కిందకి. లేదంటే స్కానర్, ఓకే, లేదంటే కెమెరా, వెబ్ క్యామ్, ఇలా ఎనీ డివైస్
కంప్యూటర్ కనుక కనెక్ట్ చేస్తే అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కానీ ర్యాములు కానీ తర్వాత ప్రింటరు స్కానరు ఇవన్నిటిని ఏమంటారు మనము రిసోర్సెస్ అంటాం. అయితే ఈ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా అంటే మేనేజ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ రిసోర్సెస్ని ఎప్పుడు కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి, లేదంటే ఎలా ఈ రిసోర్సెస్ని మనం కంట్రోల్ చేయాలి లేదంటే మేనేజ్ చేయాలనేది ఎవరు చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేస్తుందన్నమాట. అయితే బ్రీఫ్గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది? ఇలాంటి రిసోర్సెస్ని కంట్రోల్ మరియు మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. లేదనుకుంటే ఇట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ది కంప్యూటర్. అంటే మనకి కంప్యూటర్కి ఒక అనుసంధానకర్తలాగా పనిచేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే మనకి కంప్యూటర్ పనిచేస్తుంది. అంటే కంప్యూటర్ పనిచేయాలంటే ఎనీ వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ముందు తెలిపినట్టుగా డాస్ కానీ విండోస్ 95, 98, XP, విండోస్ 7. సో ఇలా ఏదో ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు కంప్యూటర్లో ఉండాలన్నమాట. సో అయితే కంప్యూటర్కి మనము ప్రింటర్ కానీ ప్రింటర్ ఆర్ స్కానర్ ఇలా వెబ్ క్యామ్ ఈ డివైజులన్నింటినీ మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ డివైజులు మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది మరియు మేనేజ్ చేస్తుందని చెప్పాము. అయితే ఈ ప్రింటర్ పర్ఫెక్ట్గా పనిచేయాలన్నా, స్కానర్ పనిచేయాలన్నా, వెబ్ క్యామ్ పనిచేయాలన్నా దీనికి ఏం కావాలి? డ్రైవర్ కావాలి, రైట్? డ్రైవర్. అయితే ఈ డ్రైవర్ గురించి డివైస్ డ్రైవర్. ఈ డ్రైవర్ గురించి అయితే ఈ డివైస్ డ్రైవర్ గురించి తెలుసుకునే ముందు ఈ డివైజెస్ని మనము కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? దీన్ని గుర్తిస్తుంది అన్నమాట. గుర్తించుట అంటే దీన్ని ఏమంటారు? ఐడెంటిఫై. సో ఎనీ డివైస్ అంటే ఒక ప్రింటర్ కానీ, స్కానర్ కానీ, వెబ్ క్యామ్ కానీ ఏదైనా ఒక డివైజ్ని మనం కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది? గుర్తిస్తుంది, అంటే ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏం చేయాలి? దీనికి డ్రైవర్ అంటాం. డ్రైవర్ ఆర్ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో మనం ఈ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేయాలి. అంటే ఈ డ్రైవర్స్ దేనికి? ఈ డివైస్ పనిచేయటానికి కావాల్సినటువంటి డ్రైవర్. సో దాన్ని ఏమంటారు? డివైస్ డ్రైవర్. సో కాబట్టి ఈ కంప్యూటర్ యొక్క డివైజ్ని మనం కనెక్ట్ చేసినటువంటి డివైస్ పనిచేయాలంటే డివైస్ డ్రైవరు ఇన్స్టాల్ చేయాలి. సో కాబట్టి ఈ డివైస్ డ్రైవర్ దేని కిందకు వస్తుంది? మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టు యూటిలిటీ ప్రోగ్రామ్స్ కిందకు వస్తుంది. యూటిలిటీ ప్రోగ్రామ్స్ కిందకి వస్తుందన్నమాట. అయితే కొన్ని డివైజులు కనెక్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టంలోనే కొన్ని డివైస్ డ్రైవర్స్ ఉంటాయి. ఆల్రెడీ కనుక డివైస్ డ్రైవర్స్ ఉంటే పర్టికులర్ డ్రైవర్ దానికి ఇన్స్టాల్ అయిపోతుంది. అప్పుడు ఆ యొక్క డివైస్ని మనము యూజ్ చేసుకోవచ్చు ఎఫెక్టివ్గా. లేదంటే మనం బయట నుంచి దీని యొక్క థర్డ్ పార్టీ డివైస్ డ్రైవర్ని మనము ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు ఈ డివైస్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి ఏదైనా కంప్యూటర్కి మనం డివైస్ కనెక్ట్ చేస్తే దాన్ని ఐడెంటిఫై చేయటం ప్లస్ దానికి సంబంధించిన డ్రైవర్ అంటే ఎఫెక్టివ్గా పనిచేయడానికి డివైస్ డ్రైవర్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే ఆ డివైస్ అనేది పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి క్లుప్తంగా చర్చించుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మరి ఒక సబ్జెక్ట్ తోటి మనము దీన్ని కంటిన్యూ చేద్దాము. సో ఇది మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ ఏ లెర్నింగ్ రూమ్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.